హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు వీడియో వచ్చేసరికి అబౌట్ ఏదైతే మనకి రీసెంట్గా మన నాగవంశీ గారు ఒక రౌండ్ టేబుల్లో కింగ్డమ్ సినిమా గురించి కొన్ని క్రూషియల్ అప్డేట్స్ అయితే, కొన్ని క్రూషియల్ కాంట్రవర్సీస్ అయితే, అదేవిధంగా కలెక్షన్స్ గురించి కొంత క్రూషియల్ పాయింట్స్ అయితే ఆయన చెప్పడం జరిగింది. కింగ్డమ్ అనేది దాని యొక్క రిజల్ట్ అనేది హిట్ ట్రాక్లో ఉందా, ఫ్లాప్ ట్రాక్లో ఉందా, లేదంటే మీడియం ట్రాక్లో ఉందా అని చెప్పేసి కొంత డిస్కషన్ అయితే జరిగింది. కొంతమంది జర్నలిస్టులు, రిపోర్టర్స్ అడగటం బట్టి నాగవంశీ గారు ఈ విధంగా అయితే రెస్పాండ్ అవ్వడం అయితే జరిగింది. ఇది చాలా రకాలుగా చాలామంది నాగవంశీ గారిని టార్గెట్ చేసి చాలా రకాలుగా అయితే మాట్లాడుతున్నారు. సో చూద్దాం ఈ వీడియోలో కంప్లీట్గా అసలు నాగవంశీ గారు ఏం చెప్పారు, అసలు ఏమి ఓవరాల్గా కింగ్డమ్ రిజల్ట్ ఏంటి, అదేవిధంగా అసలు నాగవంశీ గారిని ఎవరెవరు ఏమేమి అంటున్నారో కూడా ఈ 3 సెగ్మెంట్స్, ఈ 3 పాయింట్స్ కూడా మనం ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాం. అంతకన్నా ముందు మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ, రివ్యూస్ కానీ, అప్డేట్స్ కానీ వస్తూ ఉంటాయి. అవి మిస్ కాకుండా ఉండాలని తప్పకుండా మీరు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ లైక్ మూవీస్ సంబంధించిన కానీ, మూవీ అప్డేట్స్ సంబంధించిన కానీ, వీడియోస్ కానీ రావాలంటే మీరు బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే అక్కడ మీకు నోటిఫికేషన్ రూపంలో నా వీడియో వస్తుంది. అక్కడి నుంచి మన వీడియో అయితే చూసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇంక లేట్ లేకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగవంశీ గారు ఏవైతే మాట్లాడారో మనం ఈ సినిమా గురించి, కింగ్డమ్ సినిమా గురించి చూద్దాం. ఓవరాల్గా కింగ్డమ్ సినిమా గురించి ఆయన ఏం చెప్పడం అయితే జరిగిందంటే, జర్నలిస్టులు ఏమడిగారంటే కింగ్డమ్ రిజల్ట్ అనేది ఏ విధంగా ఉంది, అది హిట్ ట్రాక్లో ఉందో, ఫ్లాప్ ట్రాక్లో ఉందో, లేదంటే యావరేజ్ ట్రాక్లో ఉందా అంటే డెఫినెట్గా నాగవంశీ గారు అయితే చెప్పింది ఒకటే, కింగ్డమ్ అనేది ఇట్స్ నాట్ ఏ ఫెయిల్యూర్, ఇట్స్ నాట్ ఏ ఫ్లాప్ మూవీ అని చెప్పడం అయితే జరిగింది. అంటే ఫ్లాప్ అయిన సినిమా కాదు, యావరేజ్ అయిన సినిమా కాదు, హిట్ టాక్ అనేది అందుకుంది, హిట్ సినిమా అని చెప్పేసి ఆయన అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఇదంతా బాగుంది. అయితే దీనికి తగ్గట్టుగా మనం చూసుకోవాల్సిన డీటెయిల్స్ కూడా ఉంటాయి కదా. నాగవంశీ గారు కొంత క్యాలిక్యులేషన్ అయితే చెప్పారు అబౌట్ కలెక్షన్స్ గురించి, అదేవిధంగా జిఎస్టీ కలుపుకుంటే ఏ విధంగా ఉంది, ఆయన డిస్ట్రిబ్యూటర్స్ కానీ, ఆయన ఎగ్జిబిటర్స్ కానీ అన్ని విధాలుగా కూడా ఓవరాల్గా చెప్పడం అయితే జరిగింది. ఈ సినిమా బడ్జెట్ చూసుకున్నా, ఈ సినిమా కలెక్షన్స్ చూసుకున్నా, బాక్స్ ఆఫీస్ కలెక్షన్ చూసుకున్నా కానీ చాలా దగ్గరగానే ఉంది. మనం వికీపీడియాలో చూసుకున్నా కానీ, అదేవిధంగా గూగుల్ని అడిగినా కానీ మనకి ఆటోమేటిక్గా ఉన్న యాక్యురేట్ రిజల్ట్ అనేది మనకు చెప్తుంది. సో మనం బేసికల్గా ఈ కింగ్డమ్ అనే సినిమా విజయ్ దేవరకొండ గారికి చాలా ఇంపార్టెంట్ సినిమా. ఎందుకంటే ప్రీవియస్గా విజయ్ దేవరకొండ గారి సినిమాలు 2, 3 వచ్చినాయి కానీ అంతగా బాక్స్ ఆఫీస్ దగ్గర పెర్ఫామ్ అయితే చేయలేదు. ఫ్యామిలీ స్టార్ కానీ, ఖుషి కానీ, మిగతా ఇంకేదైనా సినిమాలు కానీ అంతగా పెర్ఫామ్ చేయకపోవడం వల్ల కింగ్డమ్ అనే సినిమా ఖచ్చితంగా దేవరకొండ గారికి అవసరం. హిట్ అనేది కన్ఫామ్గా అవసరం. ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసరికి రౌడీ జనార్దన, ఇంకా కొన్ని సినిమాలు అయితే చేస్తూ వస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే కనుక బేసికల్గా విజయ్ దేవరకొండ గారికి బ్యాక్గ్రౌండ్లో చాలా నెగిటివిటీ అయితే ఉంది. కొంత ఇలా మాట్లాడారని చెప్పేసి, కొంత ఇలా బిహేవ్ చేశారని చెప్పేసి, కొంత యాటిట్యూడ్ చూపించారని చెప్పేసి కొంత నెగిటివ్గా ఆయన గురించి పోర్ట్రే చేస్తున్నారు. డిజిటల్ మీడియాలో, సోషల్ మీడియాలో విపరీతంగా ఆయన గురించి నెగిటివ్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ చేస్తున్నారు. బట్ కొన్ని ఫ్యాక్ట్స్ చెక్ చేసుకున్నట్లయితే విజయ్ దేవరకొండ గారు అన్ని సందర్భాల్లో కూడా నెగిటివ్గా ఏమీ బిహేవ్ చేయలేదు. అక్కడక్కడ బిహేవ్ చేసినా కానీ అది పట్టుకొని సాగదీయటం అనేది చాలా తప్పు. రెండోది ఏంటంటే, ఏదైతే విజయ్ దేవరకొండ గారు ఆయన బేసికల్గా చేయకపోయినా నెగిటివ్ ఆస్పెక్ట్లోకి తీసుకెళ్తున్న వాళ్ళు కొంతమంది అయితే ఉంటే, వాళ్ళు చేసిన నెగిటివిటీ అనేది రెట్రో ప్రీలీజ్ ఈవెంట్లో ఆయన ఇచ్చిన స్పీచ్ కానీ, అదేవిధంగా కొంత ఏదైతే ఆయన ఫిల్మ్ సంబంధించిన కొన్ని స్పీచెస్ ఏవైతే ఇస్తూ ఉంటారో కింగ్డమ్లో అప్పుడు కూడా కొంత ట్రోల్ చేద్దాం అనుకున్నారు, కొంత బాగా నెగిటివిటీ స్ప్రెడ్ చేద్దాం అనుకున్నారు సినిమా గురించి. బట్ ఇవన్నీ కూడా క్రాస్ చేసుకుని కొంచెం తెలుసుకున్నారు. విజయ్ దేవరకొండ గారు తెలుసుకున్నారు కాబట్టి అన్ని విధాలుగా కూడా ఆయన కంట్రోల్లో ఉండి స్పీచెస్ అనేవి ఇచ్చారు. అదేవిధంగా ఎక్కడికైనా అటెండ్ అయినా కానీ, ప్రైవేట్ ఫంక్షన్స్లో కానీ, లేదంటే ఎక్కడైనా గవర్నమెంట్ అఫీషియల్గా ఇన్వైట్ చేసినా కానీ ఆ ఫంక్షన్స్లో కానీ బాగా హ్యాపీగానే స్పీచ్ ఇచ్చేసి ఆయన అయితే ఆయన డ్యూటీ ఏం చేసుకున్నారు. కింగ్డమ్ కూడా అదే టైంలో హ్యాపీగా రిలీజ్ అయింది. బట్ సినిమా మేకింగ్ అనేది కూడా మనకు తెలియాలి. ఇక్కడ గౌతమ్ తిరునూరి గారు ఆయన ప్రీవియస్ ఫిల్మ్ ఏవైతే జెర్సీ కానీ, తర్వాత కొన్ని సినిమాలు అయితే చేశారు కాబట్టి 1, 2 ఆయన ప్రొడక్షన్లో కూడా, లేదంటే ఆయన డైరెక్షన్లో ఏదో ఒక సినిమా అయితే వచ్చింది, అది కరెక్ట్గా గుర్తు రావట్లేదు. బట్ ఆయన సినిమాల్లో ఏవైతే ఉన్నాయో ఆయన ఒక అల్టిమేట్ ఫిలిం క్రాఫ్టర్ అని మనకు తెలుసు. ఫిలిం క్రాఫ్టింగ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్ ఆయన. ఎందుకంటే జెర్సీ లాంటి మూవీ నాని గారితో
హిట్ కాదు, సూపర్ టూప్ హిట్ కాదు, బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్ కనెక్ట్ చేసేలాగా, అదేవిధంగా స్పోర్ట్స్ డ్రామా కనెక్ట్ చేసే విధంగా, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏ విధంగా ఉంటుందో దానికి కనెక్ట్ చేసేలా, ఒక యూత్, ఒక స్టూడెంట్, ఒక యూత్ లేదంటే ఒక మిడిల్ ఏజ్ వచ్చేసరికి ఒక పర్సన్ ఏ విధంగా ఉంటాడో, ఒక మ్యాన్ అనేవాడు ఏ విధంగా ఉంటాడో చాలా బాగా అయితే ఆయన చూపించారు. అందుకే ఆ సినిమాకి ఎంతో అప్లాస్ వచ్చింది, ఎంతో కలెక్షన్స్ వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ ఈ సినిమా హిందీలో కూడా రీమేక్ చేయడం జరిగింది. సో అంతలా ఈ సినిమా అనేది గౌతమ్ తిన్నూరి గారు వన్ ఆఫ్ ది బెస్ట్ ఫైనెస్ట్ సినిమాని అయితే మనకి తెలుగు సినిమా ఇండస్ట్రీకి అందించారు. సో ఇలాంటి సినిమాని తీసిన ఈ గౌతమ్ తిన్నూరి గారు డెఫినెట్గా కింగ్డమ్ లాంటి ఒక మంచి సబ్జెక్ట్ని అంతే బాగా ఆయన సినిమా తీశారు. బట్ ఏంటంటే అబౌట్ కొంత స్టోరీ గురించి మనకి అర్థం అవ్వకపోవటం, లేదనుకుంటే పార్ట్ 2 ఉండటం వల్ల కొంత ఏదంటే ఫైనల్ ఏదైతే మనకి క్లైమాక్స్ చూసుకున్నట్లయితే అక్కడ కొంత కన్ఫ్యూజన్ అనేది ఏర్పడింది కదా పార్ట్ 2కి. అసలు ఏ విధంగా ఉండిపోతుంది, ఏ విధంగా వెళ్తుంది, అసలు ఏ విధంగా ఈ సినిమా అనేది ఒప్పుకున్నారు, ఏ విధంగా చేశారు అనేది ఒక థాట్ ప్రాసెస్ అనేది ప్రతి ఒక్కరికి ఉండటం వల్ల చాలామంది హిట్ అనుకుంటున్నారు, ఫ్లాప్ అనుకుంటున్నారు, యావరేజ్ అనుకుంటున్నారు. బట్ నాగవంశీ గారు క్లియర్ చేసింది ఏంటంటే ఇది ఖచ్చితంగా హిట్ సినిమా. బట్ ఏంటంటే ఇది చాలామంది బయట ఫిలిం క్రిటిక్స్ కానీ ఆడియన్స్ కానీ కొంత స్టోరీ అర్థం కాకపోవడం వల్ల, ఆ బ్యాక్డ్రాప్ అనేది అర్థం కాకపోవడం వల్ల, ఈ సినిమాకి కంటిన్యూషన్గా పార్ట్ 2 ఉండటం వల్ల కంప్లీట్గా వాళ్ళు అనలైజ్ చేసుకోలేకపోయారు. సో దట్ అందుకే ఈ సినిమా అనేది చాలామంది రిజల్ట్ అనేది కన్ఫ్యూజన్లోనే ఉన్నారు, క్వశ్చన్ మార్క్ రూపంలోనే ఉన్నారు. సో దట్ ఆయన అయితే కన్ఫామ్గా మనకు చెప్పడం అయితే జరిగింది. ఈ సినిమా బడ్జెట్ గురించి చూసుకున్నట్లయితే దాదాపు వికీపీడియా సోర్సెస్ నుంచి, గూగుల్ నుంచి తీసుకుంది 78 కోట్లు పెట్టారని తెలుస్తుంది. ఇంకో 2 కోట్లు ప్రమోషన్స్ కోసం వేసుకోండి, మొత్తం 80 కోట్లు వేసుకోండి. 80 కోట్లు పెడితే, బడ్జెట్ అనేది 80 కోట్లు పెడితే కింగ్డమ్ సినిమాకి కలెక్షన్స్ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ కానీ చూసుకున్నట్లయితే దాదాపు మనకి వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకున్నట్లయితే 82.56 క్రోర్స్ అయితే కలెక్ట్ చేసింది. 82 కోట్లు కలెక్ట్ చేసింది. అంటే బడ్జెట్కి ఎక్కువ వచ్చేసినట్టే కదా, బడ్జెట్కి దానికి తగ్గట్టుగా వచ్చినట్టే కదా. బట్ ఇది గ్రాస్ మట్టుగానే చూసుకోవాలి. బట్ ఇండియా నెట్ చూసుకున్నట్లయితే మొత్తం పాన్ ఇండియా సినిమా కాబట్టి మొత్తం ఇండియా నెట్ చూసుకున్నట్లయితే అరౌండ్ 51.96 క్రోర్స్ అయితే వచ్చినాయి, 51 కోట్లు అయితే వచ్చినాయి. అదేవిధంగా ఇండియా గ్రాస్ చూసుకున్నట్లయితే విత్ జిఎస్టీ నాగవంశీ గారు కూడా చెప్పడం అయితే జరిగింది. విత్ జిఎస్టీతో కలుపుకొని కూడా కొంత అయితే పెరుగుతుంది, 61.31 క్రోర్స్ అయితే కలెక్ట్ చేసింది. సో ఎన్ని చూసుకున్నా కానీ ఈ సినిమా అనేది కమర్షియల్గా హిట్ టాక్ అయితే అందుకుంది. బట్ ఏంటంటే కొంత కన్ఫ్యూజన్ అనేది ఏర్పడటం వల్ల ఈ సినిమా అనేది అటు ఇటుగా రిజల్ట్ అనేది ఉండటం వల్ల మిక్స్డ్ టాక్ అనుకోండి, మిక్స్డ్ రిజల్ట్ అనుకోండి. సో అందుకు కింగ్డమ్కి ఈ మిక్స్డ్ ఆస్పెక్ట్లో మిక్స్డ్ కింగ్డమ్ రిజల్ట్ అయిపోయింది. సో అది ఓవరాల్గా చూసుకున్నట్లయితే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ అల్టిమేట్గా చూసుకున్నట్లయితే 82.56 క్రోర్స్ అయితే కలెక్ట్ చేసింది. బట్ మనం నిజంగా ఆయన చెప్పినట్టు నైజంలో 11 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. చూసుకోండి, మరి నైజంలో 11 కోట్లు కలెక్ట్ చేయటం అంటే మామూలు విషయం అయితే కాదు. అలాంటి విజయ్ దేవరకొండ గారికి అంత మార్కెట్ అనేది నైజంలో ఏర్పడటం అనేది రికార్డ్ అది. దాని తగ్గట్టుగానే ఓవర్సీస్లో కూడా 1 మిలియన్ ఏదైతే కలెక్ట్ చేస్తే క్లోజింగ్ వచ్చేసరికి 1.8 మిలియన్ దాకా గ్రాస్ అయితే వచ్చిందని చెప్పేసి నాగవంశీ గారు అయితే క్లెయిమ్ చేసుకున్నారు, చెప్పడం అయితే జరిగింది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే కొంత నాగవంశీ గారు చెప్పినట్టుగా నేను చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ట్రాక్ రికార్డ్ అని తెలుస్తుంది, వాళ్ళకి రికార్డింగ్ అనేది ఉంటుంది, వాళ్ళకి ట్రాకింగ్ అనేది ఉంటుంది. మనకేం బయట సోర్సెస్ని ఏదైనా రిలీజ్ చేస్తేనే కనుక మనకు తెలుస్తుంది, కానీ లేకపోతే నేనేం చెప్పలేను, లేదంటే ఇంకెవరైనా చెప్పలేరు. ఆయన చెప్పారు కాబట్టి నేను చెప్తున్నాను. బేసికల్గా అయితే డిస్ట్రిబ్యూటర్స్కి ఆల్మోస్ట్ కవర్ అయినట్టే. కొంతమంది సక్సెస్ ట్రాక్లో ఉన్నారు, కొంతమంది యావరేజ్ ట్రాక్లో ఉన్నారు, కొంతమంది లాస్ట్ ట్రాక్లో అయితే ఉన్నారు. అదేవిధంగా ఎగ్జిబిటర్స్ కూడా అదే ప్యారలల్లో అదే లైన్లో అయితే ఉన్నారు, నాగవంశీ గారు చెప్పింది. బట్ ఎన్ని చూసుకున్నా కానీ ఈ సినిమా అనేది ఆల్మోస్ట్ అన్ని విధాలుగా కూడా కవర్ చేసుకుంటారు. ఎందుకంటే ఓటీటీ రైట్స్ ఉన్నాయి, థియేట్రికల్ రైట్స్ ఉంటాయి, ఇంకొన్ని రైట్స్ అయితే ఉంటాయి, సాంగ్స్ రైట్స్ ఉంటాయి. ఇవన్నీ దాంట్లో నుంచి కూడా ఎంతో కొంత రికవర్ అయితే చేస్తారు. ఈ సినిమా అనేది ఒకవేళ శాటిలైట్ రైట్స్ కూడా తీసుకున్నట్లయితే టీవీలో కూడా రిలీజ్ చేసుకుని దాని ద్వారా కూడా ఎంతో కొంత వీళ్ళకి ఉపయోగం వచ్చే అవకాశం ఉంటుంది, డబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మనకి ఓవరాల్గా చూసుకున్నట్లయితే 50 కోట్లు కలెక్ట్ చేసింది అనుకోండి, మిగతా ఏదైతే 40 లేదనుకుంటే 30 కోట్లు అనేది 60, 70, 80 మిగతా 30 కోట్లు అనేది కొంత
లాస్లోనే ఉంది సినిమా అనేది. 50 కోట్లు వచ్చినాయి, 80 కోట్లు పెడితే 50 కోట్లు వచ్చినాయి, మిగతా 30 కోట్లు అనేది క్వశ్చన్ మార్క్. అయితే మిగతా రైట్స్ ఏవైతే ఉంటాయో దాని ద్వారా ఈ 30 కోట్లు తెప్పించుకొని అందరూ కూడా సెటిల్ డౌన్ అవ్వాలి. లేకపోతే ప్రొడ్యూసర్కైనా, లేదనుకుంటే ఎగ్జిబిటర్కైనా, లేదంటే డిస్ట్రిబ్యూటర్కైనా, ముగ్గురికి లాసే. సో మ్యాక్సిమం కవర్ చేసేస్తారు నాగవంశీ గారు. ఆయన టాలెంట్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా గురించి నేను చెప్పడం ఎందుకంటే నాగవంశీ కానీ కాంట్రవర్సీస్ అనేవి ఎక్కువ చేస్తున్నాను. నువ్వు ఆ సినిమా అనేది ఈ విధంగా ఉంది, ఈ విధంగా ఉంది, నువ్వు ఇలా చెప్పావు, నువ్వు అలా చెప్పావు, కట్ చేస్తే కింగ్డమ్ ఎలా ఉంది, కట్ చేస్తే వార్ 2 నువ్వు రైట్స్ తీసుకొని, డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకొని ఇండియా అదే మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో రిలీజ్ చేసావు, ఆ సినిమా కూడా ఇలాగే ఉంది అని చెప్పేసి చాలా విపరీతంగా నాగవంశీ కానీ ట్రోల్ చేస్తున్నారు, చాలా విపరీతంగా నెగిటివ్ చేస్తున్నారు. ఇన్ని విధాలుగా చేసుకున్నా నాగవంశీ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సినిమాలు బాగా ఆడతాయి. ఎందుకంటే వాళ్ళు సినిమా చేశారు కాబట్టి, సినిమా చూశారు కాబట్టి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే బయటకు వచ్చిన తర్వాత ఈ ప్రోడక్ట్ అనేది డెఫినెట్గా క్లిక్ అవుతుంది, హిట్ అవుతుంది అని వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఆయన కరెక్ట్. బట్ మిగతా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే ఆ ప్రోడక్ట్ అనేది వాడిన తర్వాతే కదా దాని యొక్క రిజల్ట్ అనేది కరెక్ట్గా ఉందో లేదో అనేది మనం చెప్పగలం, రివ్యూ ఇవ్వగలం. సో దట్ బయటకు వచ్చిన తర్వాత క్రిటిక్స్ నుంచి కానీ, ఆడియన్స్ నుంచి కానీ, అటు మన ఏదైతే కింగ్డమ్ సినిమా అయినా కానీ, వార్ 2 సినిమా అయినా కానీ రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా తెలిసింది ప్రతి ఒక్కరికి సినిమా అనేది ఎలా ఉంది. కింగ్డమ్ అనేది ఒరిజినల్ స్టోరీ కాబట్టి, బేసికల్గా గౌతమ్ తిన్నూరి గారు ఎప్పుడు కూడా ఒరిజినల్ సినిమాలు తీస్తారు కాబట్టి డెఫినెట్గా ఆ సినిమాకి ఎంత కలెక్ట్ చేయడం అనేది మంచి అంశమే అని చెప్పుకోవాలి, మంచి విషయమే. పార్ట్ 2 వచ్చిన తర్వాత ఆ ఫిలిం క్రాఫ్టింగ్ అనేది నెక్స్ట్ లెవెల్లో పెట్టినట్లయితే, ఆ స్టోరీ అనేది కొంచెం క్రిస్పీగా, రేసీగా, ఆడియన్స్కి నచ్చే విధంగా చేసుకున్నట్లయితే డెఫినెట్గా క్లిక్ అవుతుంది. డెఫినెట్గా ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకున్నామో దానికి 100 రెట్లు కలెక్షన్స్ అనేవి తీసుకొస్తుంది, దానికి తగ్గట్టుగా సక్సెస్ రేట్ కూడా వస్తుంది. విజయ్ దేవరకొండ గారు నిజంగానే స్టార్ హీరో అయిపోతారు. ఆల్రెడీ స్టార్ హీరోయే, కానీ ఇంకొంచెం స్టార్ హీరో, పెద్ద హీరో అయిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో గౌతమ్ తిన్నూరి గారు మనం అంత తక్కువ అంచనా అయితే వెళ్ళాం. డైరెక్టర్ కానీ ఆయన విజన్ వేరు, ఆయన ఫిల్మ్ క్రాఫ్టింగ్ వేరు, దాని యొక్క బియాండే ఉంటుంది ఏదైనా సరే. అదేవిధంగా ప్రొడ్యూసర్ గారు అంటే మ్యాక్సిమం డబ్బులు పెట్టేవాళ్ళే కాబట్టి వాళ్ళకి డబ్బులు రావాలని చూసుకుంటారు ఏదో విధంగా, మన అందరికి తెలిసిందే. సో అది నాగవంశీ గారు ఎన్ని కాంట్రవర్సీస్లో ఇరుక్కున్నా కానీ ఆయనకి తెలుసు. ఎందుకంటే ఆయన సినిమా తీశారు కాబట్టి, సినిమా చూశారు కాబట్టి ఆడియన్స్ చెప్పాలనుకుంటే సినిమా బాగుంటుంది, మీరు చూడాలి, కొంచెం మీకు నచ్చితే బాగా సపోర్ట్ చేయండి అని చెప్తారు. అది కాస్త మిస్ఫైర్ అవటం వల్ల, ప్రొడక్ట్ అనేది బాగోపోవటం వల్ల ఇలా జరిగింది అంతే. నాకు మట్టికి ఇదే తెలిసింది, నాకు మట్టి నేను ఇదే చెప్పగలను, అంతకుమించి ఇంక వేరేది ఏం లేదు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే కింగ్డమ్ రిజల్ట్ అనేది నాగవంశీ గారు చెప్పినట్టుగానే యావరేజ్ అయితే కాదు, ఫ్లాప్ అయితే కాదు, హిట్టే, జస్ట్ హిట్ అంతే. సూపర్ టూపర్ హిట్ కాదు, బ్లాక్ బస్టర్ హిట్ అయితే కాదు, హిట్ అంతే. ఎందుకంటే కలెక్షన్స్ ఆ మాత్రం కలెక్ట్ చేసిందంటే పర్లేదు కదా. సో మిగతా రైట్స్ కూడా వచ్చినాయంటే 30 కోట్లు కవర్ చేసుకున్నట్లయితే ఇంకా హిట్టే, ఇంకా వేరే ఛాన్స్ చూసుకోవాల్సిన అవసరం లేదు, వేరే డైవర్షన్స్కి, వేరే డైమెన్షన్కి తీసుకెళ్లాల్సిన అవసరం అయితే లేదు. సో ఇది ఓవరాల్గా కింగ్డమ్ సినిమా చుట్టూ తిరుగుతున్న కాంట్రవర్సీ కానీ, నాగవంశీ గారి చుట్టూ తిరుగుతున్న కాంట్రవర్సీ కానీ, ఈ సినిమా యొక్క కలెక్షన్స్ యొక్క ఓవరాల్ ఏదైతే ఆస్పెక్ట్ ఏదైతే ఉందో, వేరియేషన్స్ ఏవైతే ఉన్నో అన్ని విధాలుగా కూడా మీకు క్లారిఫై చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి. ఎవరో కూడా నాగవంశీ గారిని పొగిడానని చెప్పేసి, సినిమాని పొగిడానని చెప్పేసి ఎవరో కూడా పొగిడేనో పొగడలేదో ఇవన్నీ కూడా పక్కన పెడితే, బాగా నేనేంటంటే ఉన్న విషయం మీకు చెప్పాలనుకున్నాను, చెప్పేశాను అంతే. నాగవంశీ గారు చెప్పింది కూడా ఇదే, నేను చెప్తుంది కూడా ఇదే, అంతమించి ఏం లేదు. ఇంకా కలెక్షన్స్ గురించి అంటారా, నేను మన సోర్సెస్ నుంచి తీసుకొని మీకైతే అప్డేట్స్ అయితే చెప్పాను. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఈ సినిమా అనేది హిట్ ఆ ఫ్లాప్ అనేది. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచన కదా, ఎవరి ఒపీనియన్ వాళ్ళదే. సో అది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మనం 1000 సబ్స్క్రైబర్స్ కొంచెం దగ్గరలో ఉన్నాం, మీరు కొంచెం పుష్ చేసినట్లయితే మన ఛానల్కి డెఫినెట్గా మనం 1000 సబ్స్క్రైబర్స్కి రీచ్ అవుతాం, ఒక మార్క్ అయితే మనం సెట్ చేసిన వాళ్ళు అవుతాం. మీరు కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాగే మంచి ఇన్ఫర్మేటివ్ మూవీస్ సంబంధించిన అప్డేట్స్ కానీ, రివ్యూస్ కానీ, ఏవైతే వీడియోస్ కానీ చేస్తూ ఉంటానో కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.